వనపర్తి జిల్లా కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి మార్చి 15 తేదీ వరకు కొనసాగిస్తున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మొదటి థీమ్ అయిన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ప్రారంభించారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి పరిశుభ్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాధవి ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానికి చేరుకొని అక్కడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్న పరిశుభ్రత కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే అధికారులు తమ కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన క్లియర్ చేయాలని ఆదేశించారు. చూసుకుంటే మనకి రేపు డెంగ్యూ, మలేరియా లాంటి ఇబ్బందులు కూడా రావు. మున్సిపాలిటీ నుంచి కూడా మనకు కొత్తగా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గారు ఉన్నారు. మున్సిపాలిటీలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడానికి మా కమిషనర్ గారు అలాగే వాళ్ళ సిబ్బంది కూడా ప్రణాళిక తయారు చేశారు. వచ్చే 10 రోజుల్లో మనం స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఇక్కడ ఉన్న డ్రైన్లు కానీ, ఇక్కడ ఉన్న మనకి రోడ్స్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్గా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. అదే విధానంగా మన ఆఫీస్లో ఏవైతే ఫైల్స్ పేర్కొని ఉన్నాయో అవన్నీ కూడా తీసి స్క్రాప్లో అమ్మడం, ఏమైనా ఫైల్స్ పెండెన్సీ ఉంటే వాటిని కూడా క్లియర్ చేయడం. మన పురపాలకకి నేను ఇచ్చే విజ్ఞప్తి ఏంటిదంటే, మనకి మార్చ్ నెలలో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మనకి చాలా ఎక్కువ వస్తుంది. మనం దాని మీద ఫోకస్ చేసి రివిజన్ పిటిషన్లు, పేర్లు మార్పిడిలు కానీ ఇవన్నీ కూడా త్వరగా చేసుకుంటే మనకు ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. మనం అది ప్రజల వారి కోసం ఖర్చు కూడా చేసే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఇంత చక్కగా ర్యాలీలో పాల్గొన్నందుకు, ఈ 99 రోజుల ప్రణాళికని మొదలుపెట్టినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని